సైనికులు స్థానికంగా గ్రామాన ప్రతి ఉన్న జన సైనికుడు నాకు ఒక వీడియో మెసేజ్ పంపిస్తారు, అన్న ఇక్కడ ఈ సమస్య జరుగుతుందని. అందువల్ల తెలుసుకొని వస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను మీకు చోడవరంకి సంబంధించి నేను మాట్లాడగలిగేది పాయింట్స్ మాట్లాడినా, కానీ ఈరోజు నేను మీకు విన్నవించుకునేది, నేను చెప్పదలుచుకున్నది నిన్న విజయనగరంలో చెప్పాను. విజయనగరంలో పోయినప్పుడు 2008లో ఈ జనసేనకి, ఆ పార్టీకి ఆవిర్భావానికి నాకెవరు బాధలను చూసి, ఏ మూలకెళ్ళిన కష్టాలను చూసి సిపిఎఫ్ అనే కామన్ మెన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజున మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల దానిని ఆపేశాను. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినాక ఏ ఆశయాలైతే నెరవేరలేదో ఆ ఆశయాలని తిరిగి సాధించడం కోసం చాలా ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి ఆ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏ సామాన్యులకి అండగా నిలబడాలో ఒక సామాన్య సేనగా ఉండాలి అన్నదే ఈ రోజున జనసేన పార్టీగా అవతరించింది. ఈ రోజున నా దగ్గర అందరూ అడుగుతారు, వేల కోట్లు లేకుండా, ఇంత పెద్ద నాయకులు లేకుండా రాజకీయాలు ఎలా చేస్తామని. ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది, 35 సంవత్సరాల పైన నిలబడ్డ ఆర్గనైజేషన్ ఉంది, సంస్థలు ఉన్నాయి. మరి నిజంగా ఆర్గనైజేషన్ వల్లే గెలుస్తాయి అనుకుంటే మరి జనసేన పార్టీ మద్దతు ఎందుకు కావాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు 2014? అలాగే మన ముఖ్యమంత్రి కొరకు మనం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి గారి అబ్బాయిని కాదు. మా నాన్న ఒక సామాన్యమైన, ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి, ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి ఒక ఏఎస్ గా రిటైర్ అయిన వ్యక్తి. నాకు పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ నాకున్నదల్లా మీరే నా ఆస్తి, మీరే నా అంతస్తు. రాజకీయాల్లోకి రాకుండా సినిమాకి కొన్ని కోట్లు డబ్బులు తీసుకోవచ్చు, 19-20 కోట్లు డబ్బులు అడగచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, సుఖంగా సినిమాలు చేయొచ్చు, ట్యాక్సులు కట్టచ్చు. కానీ నాకు ఇదంటికంటే కూడా నేను ఏ మూలకి వెళ్ళినా నాకు కనిపించేది కష్టాలు కనిపించినాయి, నాకు కనిపించేది సమస్యలు కనిపించినాయి. సినిమాల్లో మాట్లాడచ్చు, సినిమాల్లో 2.5 గంటల్లో అన్ని సమస్యలకి పరిష్కారం చూపించవచ్చు, చప్పట్లు కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నేను వాళ్ళు చప్పట్లు కొట్టించుకోవడానికి రాలా, సమస్యల కోసం పనిచేయడం కోసం వచ్చాను, పోరాటం చేయడానికి వచ్చాను. సినిమాల్లో విలన్లు ఉంటారు, సినిమాల్లో రౌడీలు ఉంటారు, ఫైట్ మాస్టర్ ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఎవరుండరు. ప్రతి ఒక్కరిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు మేధస్సుతో, కొన్నిసార్లు కండబలంతో, కొన్నిసార్లు అంగబలంతో, కొంతమంది అర్ధబలంతో, సమస్యను బట్టి. ఈ రోజున జనసేన పార్టీకి ఎందుకు పార్టీ పెట్టానంటే 2014లో మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించి. ఏ ఒక్క ఉత్తరాంధ్ర నాయకులు కూడా మా ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయి, మాట్లాడాలి, చెయ్యాలి అని చెప్పి, అవన్నీ కాకుండా విభజన జరుగుతున్న సమయంలో మాకు ఆ ఉత్తరాంధ్రకి ఇవి కావాలి, ఇన్ని ప్రాజెక్టులు కావాలి, ఇన్ని లక్షల మంది యువతకి ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలాగాలి, స్థానికంగా పరిశ్రమలు కావాలి. ఏ ఒక్కరు అడగల. ఒక సమస్యని మనం చూస్తూ ఉండగా, అంటే ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడి నుంచి 15 లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోయిన ప్రజలున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా ఏదో ఒక విధంగా వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్న మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి నాకు సినిమాలకు ముందే నన్ను అడిగేవాళ్ళు, రాజకీయాల్లోకి రాకముందే. సో కొన్ని సమస్యలు తీర్చేవాడిని. కానీ నేను చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఒక నటుడిగాను సిపిఎఫ్ తర్వాత
కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ తర్వాత తిరిగి రాజకీయాల్లోకి రావాలా లేదా అని చాలాసార్లు ఆలోచించుకున్నాం. నాకంత సత్తా ఉందా, శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, సమర్థత ఉందా అని. శక్తి, సమర్థత, సామర్థ్యంతో పాటు అన్నిటికంటే కావాల్సింది వదిలేసుకోగలిగే గుణం, దెబ్బ తీసుకోగలిగే గుణం, తెగించే గుణం, పోరాటం చేయగలిగే గుణం. వాటి కోసం నేను నిర్ణయించుకున్నా ఉన్నాయా లేదా. నేను ఒక్కనైతే సరిపోదు, నాకు ఒక్కరినంత కెపాసిటీ లేదు, నాకు ఒక్కడికి అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ నన్ను ప్రేమించే ఇంతమంది యువతున్నారు, నన్ను ఆశీర్వదించే అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులున్నారు. అన్నయ్యను ఒకసారి బయటికి రా నీ వెంట ఉంటామని ఆడపడుచులున్నారు. అంటే ఒక సమస్యని, అంటే ఎక్కడో 1969-72లో జరిగిన రాష్ట్ర విభజన సమస్య, అది ఈ రోజున ఉత్తరాంధ్రకి ఎలా దెబ్బ తగిలిందనడానికి స్థానికంగా ఉన్న నాయకులు కానీ, స్థానికేతరులు కానీ ఎవరైనా కావచ్చు నాయకత్వం వహించింది. కానీ మనం అనుకోవచ్చు, మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలి? జనసేన సైనికులకి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది, మీరు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల నుంచి పారిపోవద్దు, మనం నిలబడాలి, మన హక్కుల కోసం పోరాటం చేసి తీరాలి. పారిపోతే మొత్తం వాళ్ళ దోపిడీకి మనం అలసిచ్చిన వాళ్ళు అవుతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా, నాకు శ్వాస ఉండగా జరుగుతున్న అవినీతి మీద, దోపిడీ మీద నేను పోరాటం చేస్తూనే ఉంటాను. దీనికి కావాల్సింది, నేను అనుకున్నాను సినిమాలో చేసేద్దాం, సరిపోదని చాలాసార్లు పిరిగితనం మనల్ని పారిపోమంటుంది రాజకీయాల నుంచి. నాకు కూడా అలా చాలా కాలం పిరిగితనం ఎల్లాలా వద్దా అనేది. 2012-13లో కూడా ఇంత ఒత్తిడి తీసుకోగలరా నాకు అనిపించింది. వర్షంలో నా కోసం నిలబడి సినిమాలు చూసే పరిస్థితులు, అలాగే సినిమా థియేటర్ కోసం రిలీజ్ అయితే క్యూలో కూర్చొని దెబ్బలు తీసుకునే యువత ఉండగా నాకు అనిపించింది, నాకు ఎందుకు భయపడాలి, దేనికి ఆలోచించాలి. నేను ఏమి కోరుకోలేదు జీవితంలో. నేను చిన్నప్పటి నుంచి కోరుకుందల్లా నా జీవితం ప్రజా సంక్షేమానికో, సాటి మనిషికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అంతమించి నేనేం కోరుకోలే. భగవంతుడు మీ రూపంలో నాకు అశేషమైన ప్రేమాభిమానాలు ఇచ్చాడు, ఆడపడుచుల దీవెనలు ఇచ్చాడు, అక్క చెల్లెళ్ళకు బోల్డంతా నాకు ఆశీస్సులు ఇచ్చారు. నాకు అనిపించింది, నా జీవితంలో నేను ఏదైనా చేయగలనంటే నా కోసం నేను బతకడం కంటే కూడా ప్రజా సమస్యల కోసం, మీకోసం, మన కోసం పోరాటం చేయడం, బతకటం, దాంట్లో చివరి శ్వాస వరకు పోరాటం చేయడం నాకు అది ఆనందం కలిగించింది. ముఖ్యమంత్రి గారికి 2014లో నేను వారికి సపోర్ట్ చేసినప్పుడు వారిని అడిగింది ఒకటే, మాకు ఉత్తరాంధ్ర నుంచి విపరీతంగా వలసలు వెళ్ళిపోతున్నాయి, వలసలు ఆగాలంటే నా దగ్గర ఒక మందు ఉంది, చాలా అద్భుతమైన మందు, బాబు వస్తే జాబ్ వస్తుంది, నేను కళ్యాణ్ గారిని చెప్పండి అంటే నేను నమ్ముతాను మనుషుల్ని, మీలాగే నేను కూడా మనిషిని కాదు, నేను కూడా నమ్ముతాను కదా. ముఖ్యమంత్రి గారి అనుభవాన్ని నమ్మాను, నిజమే అనుకున్నా. బాబు వస్తే జాబ్ వచ్చిందంటే వాళ్ళ బాబుకి జాబ్ వచ్చింది, కానీ మిగతా బాబులు ఎవరికి జాబులు కాదు. ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఏంటి అని. ఇప్పుడే చూస్తా ఉన్నాం, మనకి తాడి గ్రామానికి వెళ్ళారు అనకాపల్లి నుంచి వచ్చేటప్పుడు, వెళ్తే అక్కడ కెమికల్ సిటీ పెట్టారు, ఫార్మా సిటీ అని పెడితే అక్కడి నుంచి వచ్చే విషవాయువులన్నీ ఆ తాడి గ్రామానికి వెళ్ళి పసి బిడ్డలకి శ్వాసకోశ వ్యాధులు, ఎముకల వ్యాధులు, అనేక వ్యాధులు మనకి పాపం ఇబ్బందులకి ఆల్మోస్ట్ దాదాపు మరణావస్థలు ఉండి ఈ రోజున మాట్లాడదామంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని పట్టించుకునే ఎమ్మెల్యే లేడు, ఓట్లు వేయించుకునే ఎంపీలు లేరు. అది మన సమస్య. నేను కోరుకుంటుంది కూడా ఒక సరికొత్త బాధ్యతతో కూడిన, జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థని ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా ఖచ్చితంగా తీసుకొస్తాం. ఖచ్చితంగా 2014లో నేను ఓట్లు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కోసం ఆ రోజు నేను అందరికీ చెప్పింది ఒకటే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఓట్లేమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్థిస్తున్నాను. ఒకవేళ వీరు పనులు చేయని పక్షంలో
మనకి స్థానికంగా ఇసుక దోపిడీ లాంటి దోపిడీలు జరుగుతున్నప్పుడు, మనకి హాస్పిటల్స్ కి సరైన వసతులు లేనప్పుడు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా అవసరం లేని ఉద్యోగాలను కూడా సృష్టించి దానిని ఎమ్మెల్యేలకి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంటే, ఇలాంటివన్నీ ఉంటే నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను. అది నేను 3.5 సంవత్సరాలు చూశాను. దాదాపు 3.5 సంవత్సరాలు చూసిన తర్వాత నాకు కడుపు మండిపోయింది. నేను మీకు సపోర్ట్ చేసింది ఒక్క ఎమ్మెల్యేని నిలబెట్టకుండా, ఒక్క ఓటు చీలకుండా, నా బలమంతా, మన జనసేన బలమంతా తెలుగుదేశం పార్టీకి ధారపోస్తే, సరదాకి ధారపోసావా? మీరు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దోహదపడతారని చెప్పి మీరు అండగా ఉంటారని చేస్తే, నేను తెలుగుదేశం పార్టీ దోపిడీకి అండగా ఉంటుంది, నేను మీకు సపోర్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఈ రోజున నువ్వు ఉత్తరాంధ్ర పోయి శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ అందరినీ రెచ్చగొడుతున్నామని. మీరు ఇసుక దోపిడీలు చేస్తుంటే నేను ఎందుకు రెచ్చగొడతాను? లేనిది నేను రెచ్చగొడతానా? ఉన్నదే మాట్లాడుతున్నాను, ఉన్న కడుపు మంటలే మాట్లాడుతున్నా. అది మీకు రెచ్చగొట్టేలా కనిపిస్తే దానికి నేనేం చేయలేను. ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలకి 3 కోట్లు ఒక ఎకరం, అదే ఆయనకి సంబంధికులకు మటుకు 25 లక్షలు 30 లక్షలు ఒక ఎకరం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర భూముల్ని కారు చౌకగా కొట్టేసి ఎవరైతే వారికి అండగా ఉంటారో వారికి వాటికి 25 లక్షలు 30 లక్షలకి, ఎవరైతే భూమి పుత్రులో, ఎవరైతే స్థానికులో ఇవన్నీ ఆస్తులని బయట వాళ్ళకి కట్టబెట్టి నాకు నిజంగా చాలా బాధ, ఆవేదన కలిగించింది. మళ్ళీ ఇలాంటివి చేస్తే ఇంకోసారి చాలా బలమైన వేర్పాటువాదం వస్తుంది, చాలా బలమైన ప్రత్యేక రాష్ట్ర విభజన వస్తుంది అని చెప్పడానికి నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను తప్ప ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొట్టడానికి కాదు. వారు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వారిని ఎప్పుడు రెచ్చగొట్టున్నాను. అలాగే నేను ఏ మూలకి వెళ్ళినా నన్ను అడిగేది ఒకటే, ఇక్కడ వలస లాగాలని చెప్పి. ఏ మూలకి వెళ్ళినా ఉత్తరాంధ్ర భూములంటే కారు చౌకగా కొట్టేయచ్చు, ప్రజలు అమాయకులు, ఎదురు తిరిగే వాళ్ళు కాదు. వీరిని ఏమి చేసినా వీరి భూములను దోచుకోవచ్చు, ఎవరో మాట్లాడరు. స్థానిక నాయకులు వీళ్ళతో కుమ్మక్కైపోయారు. నేను అడిగేది ఈ రోజున ఒక సరికొత్త జనసేన నాయకత్వం సృష్టించాలి, మన కోసం అండగా ఉన్న నాయకులు కావాలి. ఒకవేళ నన్ను కూడా జవాబుదారీతనం, నేను మా నాయకులు కూడా చెప్పింది, మేము ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. నాకు తెలుగుదేశం పార్టీలాగా లంచాలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. నాకు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, ఉన్న కోట్లను ఇచ్చేసేవాడిని, ఉన్న కోట్ల రూపాయలని ఇచ్చేసిన వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను, వదులుకొని వచ్చాను. అలాగే నాకు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే, ఒక పెప్సీ అడ్వర్టైజ్మెంట్ చేస్తే, కోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి, అవి కూడా వద్దు. ఎందుకు వద్దనుకున్నానంటే నా బ్రాండ్ ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ మీరిచ్చిన ప్రేమ, మీరిచ్చింది. నేను నా పటికి నేను పని చేస్తే మీరందరూ ప్రేమతో ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇలా చేశారు. ఈ రోజున అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. దాన్ని నేను ఒక వ్యాపారంగా చేయను ఎప్పటికీ. అందుకే నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చేయను, అందుకు చేయను అడ్వర్టైజ్మెంట్లు. ఎందుకంటే మీరిచ్చింది తిరిగి నేను ప్రజా సంక్షేమానికే దారిపోస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా దాని నుంచి డబ్బు సంపాదించాలని నా కోరిక లేదు. అది సహజమైనప్పటికీ కూడా మిగతా వాళ్ళు చేస్తుంటే అది వారి ఇష్టం, నాకు దాని మీద ఇబ్బంది. నా వరకు నేను ఎందుకు చేయలేదంటానికి కారణం ఇది. అలాగే ఇంత నేను మనందరం కూర్చొని తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ రోజున ఎక్కడికి వెళ్ళండి, శ్రీకాకుళంకి ఎప్పుడు రాని ముఖ్యమంత్రి గారు, వారి ఎంపీలు రాని ఎల్లని గ్రామాలు నేను వెళ్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు నేను ఎక్కడికి వెళ్ళు మళ్ళీ అక్కడికి మనుషుల్ని పంపిస్తారు. నేను యువతతో మాట్లాడితే యువతకి ఉపాధి హామీ అంటారు, యువతకి నిరుద్యోగ భృతి అంటారు, కానీ ఆడపడుచులకి ఇంకోటేదో ఒక గిఫ్ట్లు అంటారు. కానీ ఇవన్నీ
జనసేన మాట్లాడితేనే ఉంటుంది. జనసేన అనేదే లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మొత్తం ఉత్తరాంధ్రాని భూముల్ని కాజేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ అట్లా అడ్డగోలుగా దోచేస్తున్నారు ఉత్తరాంధ్ర భూముల్ని. నాకు నిజంగా బాధ కలిగించే అంశం. ఏ మూలకెళ్ళండి, 1000 ఎకరాలు ముందు పరిశ్రమలు స్థాపిస్తామని తీసుకోవడం, పరిశ్రమ పాపం రైతుల్ని కానీ దళితుల్ని కానీ అక్కడ ఎవరికైతే లబ్ధిదారులు కానీ ఆ భూములు తీసుకోవడం, మేము పరిశ్రమలు ఇస్తామని చెప్పి ముందు వాళ్ళ భూముల నుంచి వెళ్ళగొట్టేయడం, పరిశ్రమలు రావు పాడు రావు, అవి తీసుకొని ముక్కలుగా రియల్ ఎస్టేట్లకు అమ్మేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజల్ని వెనక్కి నెడతారు. వెనక్కి నెట్టి వారిని అభివృద్ధికి దూరంగా పెట్టేస్తే మరి ఎక్కడికి వెళ్తారు? వలసలే వెళ్తారు. ఇక్కడి నుంచి ఎక్కడికో దూర గ్రామాలకు వెళ్తారు. ఇక్కడున్న యువతకి నిరుద్యోగానికి గురయ్యి ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏం చేస్తారు? ఇలాంటి ఉపాధి అవకాశాలు లేకపోతే అందుకే నాకు విసిగిపోయి ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళేదో భిక్షం పడేసినట్టు కొన్ని సీట్లు ఇస్తామంటే మీరెవరు భిక్షం పడేయడానికి? మేము భిక్షం పడేస్తాం, మీరు తీసుకోండి. ఏ ఆశ లేకుండా వచ్చాను రాజకీయాల్లోకి. పదవుల మీద ఆశ లేదు, అధికారం మీద ఆశ లేదు. అధికారం ఈ రోజున నేను మాట్లాడుతున్న ప్రభుత్వం స్థాపిస్తున్నానంటే అభివృద్ధికి, కనీసం ప్రజల్ని ప్రజా శ్రేయస్సు కోసం వీరెవరు పాటుపడట్లేదు. కాబట్టి కనీసం ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అసెంబ్లీ నడపలేరు. మన చోడవరం హాస్పిటల్ ఉంది. చోడవరం హాస్పిటల్ ఈ సమస్య ఉందని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఉంటే అసెంబ్లీలో మాట్లాడగలిగేవాళ్ళు. చోడవరంలో 25 బెడ్లే ఉన్నాయి, 100 బెడ్లు ఎందుకు చేయరు? ఒకవేళ పరిశుభ్రత లేదు. హాస్పిటల్స్కి వెళ్తాం, దేనికి వెళ్తాం? మళ్ళీ కొత్తగా జబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తాం. మన చోడవరం హాస్పిటల్కి ఉన్న జబ్బులు పోగొట్టుకోవడానికి వెళ్ళి ఒకసారి వాతావరణం చూస్తే మళ్ళీ ఉన్న జబ్బులు కాదు కదా వచ్చి కొత్త జబ్బులు వచ్చే పరిస్థితికి నేను వీడియోలు చూస్తే నాకు అర్థం కొత్త జబ్బులు కాబట్టి ఏమొస్తుంది దీనికని. మరి దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు? దీనిని ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలు మాట్లాడటానికి ఎవరు? ఆయన ముఖ్యమంత్రి గారు అంటారు నన్ను ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి, చాలా అద్భుతం చేస్తారంటారు. మిమ్మల్ని ఒకసారి చేసాం చాలు, మీ అద్భుతాలు చూసాం, సంతోషం. మామూలుగా చాలా వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే ఎలా దోచుకునేవాళ్ళు మాకు తెలియదు కానీ మీరు వచ్చి మనకు ప్రత్యక్షంగా చూపించారు. అక్కడ శారదా నది కింద వంతినే మొత్తం పిల్లలతో సహా బయటకు వచ్చి లోపల బయటపడుతున్నాయి మీరు చేసిన ఇసుక మాఫియా దోపిడీకి. చోడవరంలో ఉన్నంత ఇసుక దోపిడీ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ లేదు, అంత ఇసుక దోపిడీ. ఇదే నేను ఆశించింది తెలుగుదేశం పార్టీని, ఇదే నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. నేను ఇదైతే ఆశించలా. మీరు ఈ దోపిడీకి అయితే నేను ఖచ్చితంగా పోటీ చేసేవాడిని. చోడవరం సీట్ని 2014లో గెలిపించేవాడిని. మీ దోపిడీని అప్పుడు నిలువరించేవాడిని. నేను నమ్మాను. అంటే రాజకీయానికి అనుభవాలు కావాలేమో, పెద్దలు ఉంటారేమో నాకు తెలీదు. మేబీ నేను ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకుని, అంటే రాజకీయాలు చేయాలంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పుట్టాలేమో, లేదంటే మామగారు పెట్టిన పార్టీలో పెట్టి ఆయన పక్క తప్పించి రావాలేమో, ఇవన్నీ నాకు తెలియదు. ఏదో ఓ చిన్నపాటి ఉద్యోగ కొడుకుని మీ అందరి ప్రేమ వల్ల యాక్టర్ని అయ్యాను. దాంట్లో ఎప్పుడు నాకు ఆనందం లభించలేదు, నాకు ఎప్పుడు ఆనందం రాలా. నేను అవన్నీ భయపడి ఆలోచించి భయపడడం అంటే నేను వారికి భయపడి కాదు. ఓట్లు చీలితే మళ్ళీ మనకి ప్రభుత్వం రాదేమో, ప్రజా సంక్షేమానికి పథకాలు దెబ్బతింటాయేమని చెప్పి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ రోజున నాకు చోడవరంలో కూడా ఇసుక దోపిడీ చూసి, ఎందుకంటే రాత్రులు వీడియోలు మన జన సైనికులు ఎవరో పంపించారు నాకు. ఆ పంపించిన వీడియోలో ఏదో ఒక తిరణాల్లాగా లారీలు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఇసుకలు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ వీడియోలను చూశాను నేను. నాకు అనిపించింది ఇంత యుధేచ్ఛగా మీరు అవినీతి చేస్తుంటే మా ప్రభుత్వంలో అవినీతి లేదంటారు. దీని అవినీతి కాకుండా ఇంకేమంటారు ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పండి. ఇదే అవినీతి, ఇంక ప్రత్యేకించి ఏమంటుంది అవినీతి అంటే? పోనీ నేను 2016లో మన జన సైనికుని ఒక అబ్బాయిని హత్యకు గురైతే ఆ అబ్బాయిని పరామర్శకి నేను తిరుపతి పోయితే అక్కడ నేను కూర్చొని నాకు అనిపించింది ఆ అబ్బాయి చనిపోతా ఉంది, ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం అన్న పోరాటం చేస్తాడు అని చెప్పి ఆ మాట చెప్తా పాపం తను ఎవరు పొడి చేశారు కత్తితోటి. నాకు ఆ మాట బాధ వచ్చేసింది. తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళాను, కిందకు వచ్చాను.
ప్రత్యేక హోదా గురించి అప్పుడు మాట్లాడాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను మాట్లాడానో మళ్ళీ కాకినాడలో మాట్లాడానో అసలు ప్రత్యేక హోదా అవసరం లేదు అనుకున్న ప్రత్యేక హోదా 5 కాదు 10 కాదు 15 సంవత్సరాల మాట్లాడిన వ్యక్తులు అసలు ప్రత్యేక హోదా అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ అని ఒకటి ఇస్తాం, ఆ స్పెషల్ ప్యాకేజ్లో మనకి ఉత్తరాంధ్రకి ఎంత ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున దానివల్ల అభివృద్ధి ఎంత ఉంటుంది ఇవన్నీ మనం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట మార్చి ఈరోజు నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారు. నవనిర్మాణ దీక్షలు ప్రతిసారి నాకు అర్థం కాదు ఏంటంటే ఆ రోజే కనుక జనసేన పార్టీ కానీ మీరు అండగా ఉండుంటే, నేను రేస్ చేసినప్పుడు మీరు నాకు అండగా ఉండుంటే ఈ పార్టీకి ప్రత్యేక హోదా తెచ్చేసేవాళ్ళు. ప్రధానమంత్రి గారితో కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా నేను గొడవ పెట్టుకోగలను, చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. దేశ ప్రధానికి కూడా నేను గొడవ పెట్టుకోగలను. నాకు భయాలు లేవు. ఎందుకంటే నాకు భయాలు లేవంటే నాకు కాంట్రాక్ట్లు అవసరం లేదు. నేను ప్రధానమంత్రి గారి దగ్గర ఎందుకు బలంగా మాట్లాడగలనంటే ప్రత్యేక హోదా గురించి నాకు కాంట్రాక్ట్లు అవసరం లేదు. నేను రకరకాల ఇరిగేషన్ కాంట్రాక్ట్స్లో నాకు పర్సంటేజ్లు నాకు అవసరం లేదు. నేను అడిగేదల్లా మా ప్రజలకి ఇది చెప్పారు, మా రాష్ట్రానికి ఇది చెప్పారు, మీరు ఎందుకు చేయరు సార్? ఆయన నేను కూర్చోబెట్టి నేను బలంగా అడగలను. ముఖ్యమంత్రి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కేసులు బయటికి తీస్తారో అన్న భయం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కువ మాట్లాడితే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తారో అన్న భయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు వెనక్కి నెట్టారు? నేను మొదటి నుంచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు నాకు మద్దతు ఇవ్వలేదు. ఈ రోజున నేను అదే మాటలో ఉన్నాను. ఈ రోజున ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నాడని చెప్పి అండగా నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ చదివేసేంత అమాయకున్నా, అంత అజ్ఞాని నేను? మాకేం తెలియకుండా వచ్చామా రాజకీయాల్లోకి? ఏమి చదువుకోకుండా వచ్చామా మేము రాజకీయాల్లోకి? మీరేదో పొడుస్తారు, మీరు వచ్చి రాజకీయాల్లోకి మా ప్రజలకి అండగా ఉంటారని మీకు చేస్తే మీరు ఏదో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆ రోజున జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చిందేమో, నేను వెళ్ళలేదు, మీరు వచ్చారు నా దగ్గరికి. మీరు వచ్చారు, నేను రాలా. నేను మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టాను, కానీ మీరు వచ్చి మా సహకారం కోరారు. మా సహకారం కోరి, మా జన సైనికుల మద్దతు కోరి, మా ఆడపడుచుల మద్దతు కోరి ఓట్లు వేయించుకొని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున ఇంకొక వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే అడ్డగోలుగా ఉత్తరాంధ్రను దోచేస్తారని చెప్పి వారు చేసిందే, వారు చేయాలనుకుందే మీరు కూడా చేశారు. అంతకుమించి తెలుగుదేశం పార్టీ నాకు కొత్తగా ఏమీ తెలియలేదు, ఏమీ చూపించలేదు. అందుకే నాకు అనిపించింది జనసేన పార్టీ ఎవరికి ఎందుకు అందరూ అడుగుతారు, ఎందుకు ఆర్గనైజేషన్ డెవలప్ చేయమని. నిన్న విజయనగరం సభలో చెప్పాను. నేను 2009లో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఒక మీటింగ్లో కాంగ్రెస్ నాయకుల్ని చాలా అడ్డగోలుగా ఏదో ఒక బస్తీని కూలగొడతా ఉంటే పాపం ఆడపడుచులు స్నానాలు చేసే గదుల్లోకి వెళ్ళిపోయి ఏదో నాకు వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు బాధ కలిగి పంచిరుడిపేల తరిమి కొట్టరని కాంగ్రెస్ నాయకులు నేను చెప్పాను. అందుకు చెప్పాను, ఆడపడుచు మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు దానికి కడుపు మండి మాట్లాడిన రోజున దాని వెనక ఎందుకు మాట్లాడానో తెలియలేదు. అంటే ధైర్యం ఎందుకు కావాలంటే ఆ రోజున ఇంత పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు నేనున్న పార్టీలో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టగానే అందరికీ భయం వచ్చేసింది. ఆయన గుండాల్ని పంపించి, ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్షన్ గుండాల్ని పంపించి మన మీద పంపిస్తారని చెప్పి అందరూ అనుభవజ్ఞులు పెద్ద పెద్ద నాయకుల పేర్లు ఒక్కళ్ళు మాట్లాడాల. ఒక్కడికి ధైర్యం లేదు, ఒక్కడికి గుండె నిబ్బరం లేదు. నాకు అనిపించింది ఇంత భయపడుతున్నారు ఇంటిలోని. ఆ రోజు నేను కూర్చొని చూశాను. రాత్రి ఎవరు లేరు, ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను. సార్ ఎప్పుడైనా వచ్చి మేము ఇంటిని అటాక్ చేస్తారంట, దాడి చేస్తారంట. ఆ సీన్ లేదు, మనకి తెలుసు, అది తెలియదు. మళ్ళీ పొద్దున్నే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజున ఒక్కళ్ళు లేరు, ఒక్క పెట్టలేదు పార్టీ ఆఫీస్లో. అని అంత భయం. ఈ సోకాల్ అనుభవజ్ఞులందరూ కలిసి రాజకీయ ఉద్దండలు దురంధరులు అని చెప్పిన వ్యక్తులు ఒక్కడు కనిపించలేదు. ఒక్కడంటే ఒక్కడు, పట్టుకుందామంటే ఒక్కడు లేరు. నాకు ఆ రోజు అనిపించింది వీరు ఎంతసేపు అవకాశవాద రాజకీయాలకు కరెక్ట్, కానీ
పోరాట పట్టుకున్న రాజకీయాలకి వీరి వల్ల కాదు, ఇలాంటి నాయకత్వం నాకు అవసరం లేదనుకున్నా. ఆ రోజున అండగా నిలబడింది, వచ్చారు కాంగ్రెస్ గుండాలు వచ్చారు, నా మీద దాడి చేయడానికి వచ్చారు, మొత్తం చాలా మంది వచ్చారు, వందల మంది వచ్చారు. ఆ రోజు నేను ఒక్కడే ఉన్నా, ఒక్కళ్ళు నాకు అండగా లేరు. బయటకు వచ్చి నేను ఒక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నా. చూద్దాం ఎవడు వస్తాడో చూద్దాం. ఓకే, మీరు వందల మంది రండి చూద్దాం. నేను అన్ని తెగించిన వాడిని, శాంతంగా ఉంటాను, సర్దుకి వెళ్ళిపోతాను. కానీ అవసరమైతే ఎదురు దాడి కూడా చేస్తాను. నాకు అలాంటి భయాలు ఏం లేవు, దానికి భయపడను. దేనికంటే ప్రజా హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం మీరు దుర్వినియోగం చేసి మా మీద దాడి చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోడానికి పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని కూర్చునే వ్యక్తి కాదు, ఎదురు దాడి చేసే వ్యక్తి, మర్చిపోకండి. ఆ రోజున నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అండగా నిలబడింది మనలాంటి యువత. ఏమీ లేదు. పక్కన విద్యార్థులు వచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వచ్చారు, పక్కన వాడల నుంచి మొత్తం యువత వచ్చారు. అలా ఎవరు రాకపోయారు, మేము ఉంటామని చెప్పి నా పక్కన ఒక్కనే కూర్చున్నోడిని ఒక గంట 2 గంటల్లో 10, 100, 1000 అయిపోయినాయి, 2000 అయిపోయినాయి. వాళ్ళు వచ్చారు 150 మంది, 200 మంది కాంగ్రెస్ వచ్చారు. మన జన సైనికులు ఆ రోజున జన సైనికులు కాకపోవచ్చు, కానీ అది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన యువతది. వాళ్ళు ఆ రోజున తరిమి వీధి చివరి దాకా తరుముకొని కొట్టారు, తరిమి కొట్టారు. నాకు అనిపించింది ఆ రోజున నేను చేసేది సరికొత్త సామాజిక మార్పు కోసం వచ్చిన రాజకీయ పార్టీ. నాకు ఎలాంటి నాయకులు కావాలంటే అవినీతికి ఎదురొడ్డే నాయకులు, అంటే అవినీతి మీద పోరాటం చేసే నాయకులు కావాలి, కరప్షన్ని ఆపే నాయకులు కావాలి, ఒక దారుణం జరుగుతుంది, ఒక దోపిడీ జరుగుతుంది, ధైర్యంగా ఎదుర్కోగలిగే నాయకులు కావాలి. ప్రతిదా ఎవడో బ్లాక్మెయిల్ చేశాడు, ఒక గుండా వచ్చాడు, వాళ్ళు వచ్చారంటే భయపడటానికి జనసేనకి అలాంటి నాయకులే అవసరం లేదు. గుండె ధైర్యం మెండుగా ఉన్న నాయకులు కావాలి, మీకు అండగా ఉంటాం. అలాంటి నాయకులకి మా జన సైనికులందరూ అండగా ఉంటాం. మాకు భయాలు లేవు. నేను మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఏం చేస్తారో, ఏ నాయకుల్ని మాట్లాడితే ఏం చేస్తారని ప్రతిదానికి ఇలా భయపడి చేస్తే రాజకీయాలు అలాంటి భయపడ్డానికి నేను రాజకీయాల్లోకి రాలా. నేను ఎక్కడైతే అన్యాయం ఉందో, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేయడానికి వచ్చాను, న్యాయం చేయడానికి వచ్చాను. ఎన్ని కష్టాలైనా సరే, ఎలాంటి దెబ్బలు తినైనా సరే. నా మీద 3.5 సంవత్సరాల్లో నేను సర్దుకెళ్ళిపోదామని చూస్తే కూడా నన్ను లాగి రోడ్ల మీద లాక్కు పెట్టారు. నాకు నిజంగా బాధ కలిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే, మనం ఇంత పోరాటం చేస్తే మన బలాన్ని, మన సంపదని, మన శ్రమశక్తిని అంతా వారికి దారపోస్తే ఈ రోజున మనకిచ్చింది రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేయటం, వనరులను అడ్డంగా దోచేయడం, పోని జన సైనికుల్ని అడ్డంగా కేసులు పెట్టిన విజయనగరంలో కూడా నాకు బాధ కలిగించింది. మరి ఇదే యువత ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. బైకుల్లో 3 కాదు 4 వచ్చారు. ఆ రోజున మీరు అలౌ చేశారు. ఈ రోజు నిన్న జనసేన సభ పెడతా ఉంటే పాపం వారి పోలీసుల మట్టుకు ఏం చేస్తారు, పోలీసులకు ఏం చేయగలరు? పోలీసులు అడిగితే సార్ మేమేం చేయలేం, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి, మేమేం చేయలేకపోతున్నాం. ఇదే అంటే ముఖ్యమంత్రి గారు చేసేది? మీకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్, మీకు అండగా ఉన్న జన సైనికుల్ని, మీకు అండగా ఉన్న జనసేన పార్టీ, ఇదే మేము ఇచ్చేది? అంటే దీన్ని బట్టి తెలుస్తుంది, మీరు ఇంకొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మేము రానివ్వం, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వరు, మాట తీసుకోండి. నేను చోడవరం నుంచి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను, చోడవరం నుంచి మేము మీకు ఇంత అండగా ఉంటే నేను ప్రత్యేకించి నేను మీ నుంచి ఏమీ ఆశించలేదు. నా ఒక్క జన సైనికుడు కూడా ఒక చిన్నపాటి గుర్తింపు ఇవ్వమని కోరుకోలే. కానీ మీరు మాకు రిటర్న్ ఇచ్చింది, మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ప్రజా న్యాయం కోసం చేస్తుంటే మీరు మాకు ఇచ్చింది ఏదంటే మా వాళ్ళని జైల్లో పెట్టించు, శ్రీకాకుళంలో 9 మందిని జైల్లో పెట్టించారు మీరు. నిన్న విజయనగరంలో మా వాళ్ళు 3-4 వెళ్తుంటే 18 బైకులు మీరు లాక్ చేసి పక్కన పెట్టేశారు. ఏమంటే మేము డబ్బున్న వాళ్ళం కాదని మీ అబ్బాయిలాగా మాకు హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవు, మాకు ఉన్నది ఒక బైకు, మాకు 1000 కోట్లు చేసే హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవు. అంటే మీకు ఇదే ముఖ్యమంత్రి గారికి మనందరికీ డిమానిటైజేషన్ చెప్పారు, నోట్ల రద్దు విషయం ముఖ్యమంత్రి గారికి ముందే తెలుసు. అందుకే ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీని మనకి నోట్ల రద్దు కంటే ముందు తెలుసు కాబట్టి ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీ అమ్మేసుకున్నారు.
అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారు. ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీ కరెక్ట్గా చూడండి. ఎప్పుడు నోట్ల డిమానిటైజేషన్ ఎప్పుడు వచ్చింది, నోట్ల రద్దు ఎప్పుడు ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు? మీరు హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎప్పుడు అమ్మారండి? కరెక్ట్గా వారం 10 రోజులు తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ నోట్ల రద్దుకి ముఖ్యమంత్రి గారే ముఖ్యమైన సిఫార్సు. ఎందుకంటే మేము ఫ్లైట్లో వెళ్తుంటే నేను, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము 2000 ఓట్లు, ప్రతి ఓటుకి 2000 ఓట్లు కష్టమైపోతుందండి, ఎట్లా అయినా సరే ఈ నోట్లు రద్దు చేయాలని చెప్పింది మొట్టమొదటి. నేను విన్నాను ఆ మాట. మరి ఈ రోజున నేను చెప్పేది, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు వేల కోట్లు ఉన్నాయి. మా యువత దగ్గర బైక్ వేసుకొస్తారండి, చిన్న బైక్ వేసుకొస్తారు. ఇక్కడ 35,000 40,000 చేసే బైక్ అండి మా వాళ్ళ దగ్గర. మీరు ఆ బైకులను కూడా పోలీస్ వ్యవస్థను వాడుకొని, అధికార వ్యవస్థను వాడుకొని ఆ బైకులు కూడా మీరు బంద్ చేస్తారంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఎదురు తిరుగుతాం ముఖ్యమంత్రి గారు. అంటే మీకు అండగా ఉంటేనేమో మీరు మా బైకులు రాణిస్తారు. మీరు చేసే దోపిడీని ఒక మాట మాట్లాడితే మొత్తం మా యువత బైకులు, మా జన సైనికుల మొత్తం ప్రతి యువకుడు ఈ రోజున జనసేన పార్టీకి 85% మంది అండగా ఉన్నారు. ఈ రోజున జనసేనకి ప్రతి మంది. మీకు భయాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఇంకొకసారి మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో మాకు అర్థమైపోయింది. ఈసారి ఒక సరికొత్త వ్యవస్థని 2019లో తీసుకొద్దాం. ఏదైతే మన చోడవరం సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ ఆధ్వర్యంలో నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను వెళ్ళి ఏదో ఒక రోజు వచ్చి అక్కడ కూర్చునేవాడిని కాదు. గ్రామాన్ని తిరుగుతున్నాను, గ్రామ సభలకి వెళ్తున్నాను. నాకు ఇవన్నీ సినిమా ఒక హిట్ అయితే కూడా నాకు ఎప్పుడంత ఆనందం రాలా. నిజంగా నేను ఎప్పుడు ఆనందపడలేదు ఆ సినిమా హిట్ అయితే. మీరు చూస్తుండొచ్చు. కానీ ఈ రోజున మనకి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సమస్యని వారికి అర్థం చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను అడిగేది కూడా. ఇందాక కూడా పాపం ఆ తాడి గ్రామాలు వెళ్తే, అన్నా నువ్వు ఏదైనా చెప్తే నువ్వు వెంటనే నువ్వు వింటాను, పరిష్కారం నీ చేతిలో ఉంటే నువ్వు చేయగలవు, కానీ పరిష్కార మార్గం నీ చేతిలో లేదు. కానీ నువ్వు వినే నాయకుడివి, నువ్వు వినే అన్నవి నువ్వు మాకు. అందుకని అన్నా నేను నువ్వు వింటున్నావు, అందుకు సంతోషం అన్నా. అంటే నాకు దానికి ఇచ్చినంత ఆనందం, నాకు నా సినిమాను 150-200 కోట్లు కలెక్ట్ చేసినా కానీ నాకు ఇప్పుడు నిజంగా నాకు ఆనందం. నాకు సినిమాలు ఆనందం ఇవ్వలేదు. సో నాకు మీ ఆశీస్సులు, మీ దీవెనలు కావాలి, మెండుగా కావాలి. దేనికి? ఇది నా కోసం కాదు, మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి, మన ఉత్తరాంధ్ర సమస్యలకి, మన చోడవరం నియోజకవర్గం బాగోగులకి మీరు అండగా నిలబడాలి. మన నాయకులందరికీ మీరు అండగా ఉండాలి. ఒకవేళ నేను నాయకులు కూడా ఇదే చెప్పాను, మా వారిని చాలా మర్యాదగా చూసుకోండి, చాలా ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు ఏం కోరుకోరు, మా వాళ్ళు ప్రేమే కోరుకుంటారు, మర్యాద కోరుకుంటారు, ఇంకేం కోరుకోరు. నేనే అని చెప్పాను, కమిటెడ్ నాయకులు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఒకటి చెప్పాను, మీరు బలంగా ఉండండి, నేను బలంగా ఉన్నాను. మధ్యలో వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, కానీ మనం మటుకు బలంగా ఉందాం ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. సో నాకు ఇలాంటి ఆదరాభిమానాన్ని, ఇంత ప్రేమని పంచిన ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ఉత్తరాంధ్రలో ఏమున్నాయని. ముఖ్యమంత్రి గారు మీకు చోడవరం చెప్తా ఉన్నాను ఇప్పుడే. వెంకన్నపాలెం గ్రామ యువత తెలియజేయు గ్రామ సమస్యలని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను. భూ కబ్జాలు సర్వే నెంబర్ 530-531లో 3 ఎకరాలు 20 సెంట్ల భూమి, సర్వే నెంబర్లో 432లో 80 ఎకరాలు, గ్రామంలో ఒకటి. ఇవన్నీ అన్యగ్రంథాలకు దోపిడీ గురవుతున్నాయి. మీరు ఒకసారి మీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మీ స్థానిక టీడీపీ నాయకులు వీటి ల్యాండ్స్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అడిగారు కదా ప్రూఫ్లు కావాలని చెప్పి, ఇదిగోండి ప్రూఫ్. ఒకసారి మీ రెవెన్యూ అధికారులను పంపించి ఒకసారి తెలియజేయించుకోండి. నాకింత ప్రేమ భావనతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి, స్థానిక తెలుగుదేశం నాయకులకు కూడా నా విన్నపం, మా నాయకుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ, మా సైనికుల మీద కానీ మీరు దాడి కానీ చేస్తే, భౌతిక దాడులు కానీ చేస్తే దాని పరిణామాలు చాలా బలంగా, చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి చెప్తున్నా, పేరు పేరున అధికారంలో లేకపోయినా ఉన్న ప్రతి ఒక్కరూ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం. మా మీద కానీ, మా నాయకుల మీద కానీ దాడి కానీ చేశారా, గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని వదలం, ఏ ఒక్కరిని మర్చిపోకండి.